దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం కొరకై మనం సిద్ధపడదాం. సంబంధాలు అన్న అంశాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. ఈరోజు నేను మీతో ఇష్టం లేని టాపిక్, ఇష్టం లేని సంబంధం అది చెప్పాలని కోరుతున్నాను. మరణంతో మన సంబంధం, అవర్ రిలేషన్షిప్ టు డెత్. పోయిన వారం ఏం విన్నాం? అవర్ రిలేషన్షిప్ టు లైఫ్, జీవితంతో సంబంధం ఏంటో మనం పోయిన వారం విన్నాం. ఈరోజు మరణంతో సంబంధం మనం వినబోతున్నాం. జాగ్రత్తగా వినండి. యాకోబుని ఫరో ఒక క్యాజువల్ క్వశ్చన్ అడిగాడు. దానికి యాకోబు క్యాజువల్ క్వశ్చన్కి చాలా సీరియస్, కాషియస్ ఆన్సర్ ఇచ్చాడు. అది చదివితే మంచిది. ఆదికాండం 47వ అధ్యాయం. ఆదికాండం 47వ అధ్యాయం 7వ వచనం. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు, అంతే. ఇది ఊరికే ఇంగ్లీష్లో చెప్పండి ఏమని అడుగుంటాడు? హౌ ఓల్డ్ ఆర్ యూ అని ఉంటాడు. మామూలుగా అయితే మనం ఏం చెప్తాం? ఐ యామ్ 9 years old, లేదా 90 years old. 90 ఎవరు లేరులేండి ఇక్కడ. లేదా 40 years old, లేకపోతే 50 years old అని అంటాం. కానీ క్యాజువల్ క్వశ్చన్కి యాకోబు ఎంత కాషియస్ ఆన్సర్ చెప్పారు చూసారా? అదే ఆన్సర్ చూద్దాం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితములై నువ్వుగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాడు. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దేనికి? సింపుల్ ఆన్సర్, సింపుల్ క్వశ్చన్. ఏంటిదా క్వశ్చన్? హౌ ఓల్డ్ ఆర్ యూ అనేదానికి. నీ జీవిత సంవత్సరాలు ఎన్ని అని అంటే దానికి ఎంత కేర్ఫుల్గా ఇచ్చాడండి ఆన్సరు. ఎంత ఎక్స్ప్లిసిట్గా ఇచ్చాడు, వివరణాత్మకంగా ఇచ్చాడు. అంటే ఇది ఈజీ క్వశ్చన్ కాదు, హౌ ఓల్డ్ ఆర్ యూ అనేది. ఎందుకో తెలుసా? అందుకే ఇంగ్లీష్లో హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నారు. పుట్టిన పిల్లోడికైనా చచ్చే పెద్దోడికైనా క్వశ్చన్ అయితే అదే, హౌ ఓల్డ్ ఆర్ యూ. 1 సంవత్సరం ఉన్నా హౌ ఓల్డ్ ఆర్ యూనే, 90 ఏళ్ళు ఉన్నా హౌ ఓల్డ్ ఆర్ యూనే. ఎందుకు? 1 సంవత్సరం పాత, 1 రోజు పాత, లేకపోతే 90 రోజులు, 90 సంవత్సరాల పాత, ఏదో ఒకటి. మొత్తానికి పాత పాతే, పాత పాతే, పాత పాటే, పాత తాతే. తాతలాగే అవుతారు. కాలం తాకిన ప్రతిదీ పాతబడుతుంది. కాలం దేన్ని తాకినా అది పాతదైపోతుంది. కాబట్టి యాకోబు అంత సీరియస్గా ఆన్సర్ ఇచ్చాడు. ఎందుకు ఇలా ఆలోచించాడా అని నేను చూస్తే చాలా సంవత్సరాలు పితరులు బ్రతికారు. కానీ కాలక్రమేణా సంవత్సరాలు తగ్గిపోయాయి. ఏదైనా తోట వాతావరణంలో చాలా కాలం బ్రతికారు. ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చాక ఆ తొలి సహస్రాబ్దంలో మరణాలు దాదాపు లేవు. తొలి సహస్రాబ్దంలో అంటే ఫస్ట్ మిలేనియంలో డెత్స్ లేవు. ఎందుకంటే అందరూ 900, 800 అలా బ్రతికారు. కానీ తర్వాత కాలం గడిచే కొద్దీ నోవహు కాలం వచ్చేటప్పటికి 120 సంవత్సరాలకు పడిపోయింది. అది మోషే కాలం వచ్చేటప్పటికి 70-80 సంవత్సరాలకు పడిపోయింది.
ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. అందుకని తన ప్రార్థనలో ఆ మాట అడిగాడు, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అని. దినాలు లెక్క ఎలా ఉంటుందో అని ఊరికే నేను లెక్క పెట్టాను. లెక్క పెడితే నాకు తెలిసిన సంగతి ఏంటంటే 70 ఏళ్ళు చెప్పడానికి అంత, కానీ దాన్ని రోజుల్లో కన్వర్ట్ చేస్తే 25,550 రోజులు. ఒకవేళ 80 ఏళ్ళు బతికారనుకోండి, 80 ఏళ్ళు ఎవరైనా మనిషి బ్రతికితే అతను బతికేది 26,000 రోజులు. జస్ట్ 26,000 డేస్. వాటిల్లో ఒక విచిత్రమైన సంగతి చెప్పన, సగం నిద్ర ఉంటుంది. అంటే 80 ఏళ్ళు బతికిన వాడు సగం నిద్ర అంటే ఎంతకాలం నిద్రపోతాడు? 40 సంవత్సరాలు నిద్రపోతాడు. రైట్, 40 సంవత్సరాలు నిద్రపోతాడు. మిగిలిందంతా ఆ 40. అంటే ఇక ఉద్యోగం చేసినా, తిండి తిన్నా, సంసారం చేసినా, వివాహం చేసుకున్నా, చదువుకున్నా ఆ 40లోనే. ఏది 80 బతికితే. అదే 40 బతికితే 40 బతికితే ఎన్ని రోజులు అవుతాయి? 13,000 రోజులు అవుతాయి. 13,000 ఇయర్స్. దాంట్లో సగం నిద్రపోతే 6,500 రోజులు. 6,500. ఎంత సింపుల్గా ఉందండి అది. అందుకే మోషే, దేవా నేను సంవత్సరాలు లెక్కేసుకొని కానీ దినాలు లెక్కేసుకుంటాను, నేను రోజుల మనిషిని అని అనుకున్నాడు. నిజమైన భక్తుడు ఎవరైనా కూడా తను మరణదినం కొరకు సిద్ధపడతాడు. అది ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నిజమైన భక్తుడు ఎవరైనా కూడా మరణదినం కొరకు సిద్ధపడతాడు. దావీదుకి ఒక పేరుంది, దేవుని హృదయానుసారుడు అని. అయితే దేవుని హృదయానుసారుడు అని అనిపించుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఒక కారణం, యెహోవా నా అంతమెట్లుండునది నాకు తెలియచేయి అన్నాడు. లెట్ మీ నో మై ఎండ్, ఐ వాంట్ టు నో హౌ ఇట్ విల్ బీ. అది ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని నేను కోరుతున్నాను అన్నాడు. మోషే ఏమో మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అన్నాడు. కాబట్టి సహోదరులారా, ఈ ఉదయం ఈ మరణంతో కలిగిన సంబంధాన్ని మనం వినబోయే ముందు పోయిన వారం నేను చెప్పిన జీవితాన్ని మరొకసారి పర్యవేక్షిద్దాం, దాన్ని చూద్దాం. చూడండి, జీవితాన్ని గురించిన చార్ట్ పోయిన వారం మీరు చూశారు. అయినా జీవితం ఎంత క్లుప్తమైనదో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అవర్ లైఫ్, మన జీవితం కనపడుతుందిగా. ఏమని అన్నారు? ఆవిరి, ఆ తర్వాత గడ్డి, ఆ తర్వాత నీడ. ఇవి వాటికి ఇచ్చిన బిరుదులు. ఆవిరి, గడ్డి, నీడ, బెత్తెడు. బెత్తెడు అంటే 4 ఏళ్ళు, జానడు కూడా కాదు, బెత్తెడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నవే. అది పువ్వు. షార్ట్, అందుకే ఇంగ్లీష్లో కూడా ఇలాగన్నారు, లైఫ్ ఈజ్ షార్ట్. మ్యాన్ ఈజ్ మోర్టల్, గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్. చిన్నతనం నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. కానీ మరణం అంటే మనిషికి ఎందుకో ఇష్టం ఉండదు. ప్రియులారా, ఈ ఉదయం మరణాన్ని గురించిన సంగతులు మనం వినబోతూ ఉండగా, జీవితం అంటే ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే జననం నుండి మరణం వరకు చేసే ప్రయాణం. వాట్ ఈజ్ లైఫ్? ఏ జర్నీ ఫ్రమ్ బర్త్ డే టు డెత్ డే. అదే లైఫ్. అది కొద్దిగా ఉండొచ్చు, చాలా ఉండొచ్చు, చెప్పలేము. మొత్తానికి 80 లోపే. 80 దాటిన తర్వాత కూడా మనం బతికున్నామంటే మనకి ఏమనిపిస్తుందో కానీ ఇంటి వాళ్ళకి మాత్రం, ఆ వయసులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంటుంది. అందుకు పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే రేపు మీరు కూడా పెద్దవాళ్ళు అవుతారు. మీరు ఏ గిన్నెలో గొలిశారో అదే గిన్నెలో మీకు కూడా ఉంటుంది. అందుకు
పెద్దోళ్ళకి గౌరవం ఇవ్వండి. దేవుడు తన గ్రంథంలో అదే నేర్పించాడు. వృద్ధులను, తలనెరిసిన వారిని వారి ముందు లేచి నిలబడు అని అన్నాడు. విధవరాండ్రను సన్మానించు అని చెప్పాడు. కాబట్టి మనం వయసులో ఉన్నప్పుడు సహజంగా వాళ్ళని పట్టించుకోం. నువ్వు పట్టించుకునే స్థితిలో లేకపోతే నీ కొలత నీకే వస్తుంది. అది బైబిల్ లెక్క. నువ్వు పట్టించుకో కదా ముసలోడిని. నువ్వు ముసలోడయ్యాక కూడా సేమ్ నువ్వు ఎదుర్కోవాలి. ఇంకా చెప్పాలంటే మీ అమ్మ నాన్నకి నువ్వు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తావో నీకు కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుంది. అది దేవుని లెక్క, అది నా లెక్క కాదు, వాక్యం లెక్క అది. కానీ అందుకే దేవుడు తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పాడు. అది నువ్వు చేస్తే నీ పిల్లలు అది చూస్తారు, ఓహో నిన్ను కూడా సన్మానించాలి అనుకుంటారు. లేకపోతే నువ్వు తల్లిని తండ్రిని సన్మానించలేదనుకోండి, ఆ గిన్నె నీ కోసమే దాచిపెడతారు. చిన్నతనంలో విన్నాను ఆ స్టోరీ. ఒక ఆయన వాళ్ళ నాన్నకి రోజు ఒక మట్టి పాత్రలో గంజి అన్నం పోసి పెడుతున్నాడట. సడన్గా ఒకరోజు ఆ పాత్ర కనపడలేదట. ఎక్కడుందరా అని అడిగితే ఆ కొడుకు దాచిపెట్టింది తీసుకొచ్చాడంట. ఏంట్రా ఎక్కడ పెట్టావు, 2 రోజుల నుంచి కనపట్టలేదు అని అంటే, అరవబాకు నాన్న, నువ్వు త్వరగా అరిస్తే ఇది పగిలిపోతుంది, ఎందుకురా దాచిపెట్టావు అని అంటే అన్నాడంట, రేపు నువ్వు ముసలోడు అవుతావు కదా, నీకు కూడా ఇందులోనే పెడతానన్నాడు. ఏం పాత్రలో కొలుస్తారో అది దొరుకుతుంది, జాగ్రత్త. అందుకనే వృద్ధులను గౌరవించండి, పెద్దలను గౌరవించండి. రైట్. సో మరణం కంటే నిశ్చయమైనది ఏమీ లేదు, మరణ సమయం కంటే అనిశ్చయమైనది ఏమీ లేదు. ఇంగ్లీష్లో సిమిలీస్ అని ఉంటాయి, తెలుగులో ఉపమాలంకారాలు అంటారు. ఉపమా కాదు, ఉపమా. వాటిల్లో యాజ్ సూన్ యాజ్ ఎర్లీ యాజ్ వైట్ యాజ్ అంటారు. విన్నారా? యాజ్ వైట్ యాజ్ దేనికి వాడతారు? స్నో. రైట్. యాజ్ బిగ్ యాజ్, మర్చిపోయారా ఇంగ్లీష్ టీచర్లు? ఎలిఫెంట్ అంటారా, మౌంటైన్ అంటారా? యాజ్ బిగ్ యాజ్ షూర్ యాజ్. విన్నారు ఎప్పుడైనా? అబ్బే మాకు అప్పుడే అండి ముక్కులో పెట్టి చీదేశాం అని అనుకుంటారా? యాజ్ షూర్ యాజ్ వచ్చిన దగ్గర డెత్ అని వస్తుంది. యాజ్ షూర్ యాజ్ డెత్ అంటే మరణం ఎంత ఖచ్చితమైనదో గ్యారంటీ అది. అందుకే మన పూర్వీకులు అన్నారు, చావు ఖాయమా సంసారం ఖాయమా అని అంటే వాళ్ళు ఏం చెప్పారు? చావే ఖాయం అన్నారు. నిన్న ఒక వివాహానికి వెళ్ళాం. రాత్రి వివాహంలో ఇంగ్లీష్లో ప్రమాణాలు చేపించారు. ప్రమాణాలు ఇంగ్లీష్లో ఉన్న అర్థం తెలుగులో ఏంటంటే, చావు మనలను ఎడబాపు వరకు. పెళ్ళికి కూడా హద్దేంటి? చావే. ముందు భార్య వెళ్ళిపోవచ్చు, భర్త వెళ్ళిపోవచ్చు, గ్యారంటీకి వెళ్తారు. వర్షం రాకుండా ఆపలేం, కానీ వర్షం నుండి తప్పించుకోవచ్చు. మరణం రాకుండా ఆపలేం, కానీ మరణానికి నుంచి దారి వేసుకోవచ్చు. అదే ఈ ఉదయకాలం మనం చూడబోతున్నాం. మరణం అనేది అపార్థం చేసుకోబడే యథార్థమైన సత్యం, అనేకులు తుచ్చమైనదిగా భావించే ఖచ్చితమైన సత్యం. శరీరం మట్టిలో కలుపు, కానీ అది ఆత్మకు మేలు కొలుపు. ఇంకా చెప్పాలంటే దేవుడు ఎలుగెత్తి కేక వేసే సందేశం పేరే మరణం. డెత్ ఈజ్ ద గాడ్స్ లౌడెస్ట్ మెసేజ్. దేవుడు ఎలుగెత్తి కేకేసేది. దేవుడి మెసేజ్ లౌడెస్ట్ అని ఎలా చెప్పగలం? చూడండి, 90వ కీర్తన 1వ వచనం చదువుతారా? కీర్తనలు 91. ప్రభువా, తరతరముల నుండి మునిపే దేవుడవు మార్చుచున్నావు, నరులారా
తిరిగి రండని ఏమని? నరులారా, అందరూ అనండి అన్నమాట, నరులారా తిరిగి రండి. ఇంగ్లీష్లో ఏముందండి? కమ్ బ్యాక్ అని ఉందా? రిటర్న్ బ్యాక్ అని ఉందా? రిటర్న్. నరులారా తిరిగి రండి. ప్రజాస్వామ్య పద్ధతి దేశాలలో ఒక దేశం విచిత్రమైన పద్ధతి ఫాలో అవుతుంది. అది స్విట్జర్లాండ్. ఎవరైనా ప్రభుత్వం నచ్చకపోతే ఏం చేస్తారు? అక్కడ రీకాల్. మీ ప్రభుత్వం నచ్చలేదు, దిగిపోయింది అంటారు. రీకాల్ పద్ధతి అమలులో ఉన్న ఒకే ఒక్క దేశం స్విట్జర్లాండ్. ఏమై రైట్? సోషల్ టీచర్స్ కరెక్టే కదా? రీకాల్ పద్ధతి అంటే ప్రభుత్వం నచ్చకపోతే మనం ఏంటంటే నచ్చినా నచ్చకపోయినా 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని ఉండాలి. కానీ వాళ్ళకి అట్లా కాదు. సంవత్సరానికి నచ్చకపోతే మీరు నచ్చలేదు, దిగిపోండి అంటారు. అది రీకాల్ పద్ధతి అమల్లో ఉన్న దేశం. అలాగే దేవుడు కూడా రీకాల్, కాల్, రీకాల్. దేవుడు రిటర్న్ అంటారు, వెనక్కి రమ్మని చెప్తారు. అది నీకు 20కే చెప్పొచ్చు, 25కే చెప్పొచ్చు. ఎందుకంటే కాలాలు, సమయాలు ఆయన స్వాధీనం. అది డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, కలెక్టర్ అయినా మరణాన్ని ఎవరు ఆపలేరు. అందుకే ఒక ఆయన ఇలాగన్నాడు, యూ మే డిసీవ్ డిసైపుల్, డిసీవర్, ఆల్సో డిక్టేటర్, బట్ నాట్ డెత్. నువ్వు డిసైపుల్నైనా మోసం చేయొచ్చు, డిసీవర్నైనా మోసం చేయొచ్చు, డిక్టేటర్నైనా మోసం చేయొచ్చు, డెత్ను మాత్రం కాదు. యు కెనాట్, వన్ కెనాట్ డిసీవ్ డెత్. మరణాన్ని ఎవరు మోసం చేయలేరు. కాబట్టి మరణాన్ని గురించిన సరి అయిన అభిప్రాయం మనం కలిగి ఉండాలి. అందుకే దయగలిగిన దేవుడు మరణాన్ని గురించి తన గ్రంథములో ముందుగానే రాసి పెట్టాడు. సో మన జీవితాన్ని గురించి తప్పకుండా మనం ఆలోచించాలి. లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు కడతారు? దాదాపు అందరు కట్టే ఉంటారులేండి, ఏదో ఒక ఇన్సూరెన్స్ కట్టి ఉంటారు. తర్వాత బీమా చేయండి, ధీమాగా ఉండండి అంటారు. బీమా చేసిన వాళ్ళు కూడా ధీమాగా ఉండలేరు మళ్ళీ. ఎందుకంటే ఈ వచ్చే డబ్బుల కోసం వేరే వాడు చావవలసిన సమయం కంటే ముందే ఎక్కడ చంపేస్తాడోనని బీమా చేసినోడికి కూడా ధీమా లేదు. ఇలాంటి దినాలలో మనం బ్రతుకుతున్నాం. అందుకనే మరణం అనేది సర్వసాధారణం, న్యాచురల్ ట్రూత్. ఈ వారంలో మనం ఎరిగిన వారు కొంతమంది చనిపోయి ఉండొచ్చు. నాకు స్నేహితుడు, సన్నిహితుడు ప్రభుదాస్ నిన్నటి దినాన చనిపోయాడు. నాకంటే చిన్నాడే, 1-2 ఏళ్ళు చిన్నాడు వయసులో. తల్లిదండ్రి ఎప్పుడో చనిపోయారు. దాదాపు ఒక 1 నెల రోజులకు అనారోగ్యంతో ఉన్నాడు, బాగుపడ్డాడు. ఐసీయూలో ఉన్నాడు, బాగుపడి వచ్చాడు, బాగానే ఉన్నారు. పోయిన వారం వెళ్ళి విజయ కూడా పలకరించి వచ్చింది. 1 గంటం బావుకి నొప్పి అన్నాడంట. అమెరికన్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కార్డియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళమన్నారు. ప్రవీణ్ కార్డియాక్ సెంటర్కి వచ్చేటప్పటికి చనిపోయారు. అయిపోయింది. వివాహానికి వెళ్ళి వస్తా అది కూడా చూసుకొని రాత్రి 10ంటికి ఇల్లు చేరుకున్నాం. మానవ జీవితం చెప్పలేం, అశాశ్వతం. కరెక్ట్గా వారం క్రితం వెళ్ళింది. బాగుందండి దేవుని దయ వల్ల అన్నాడు, చనిపోయాడు. కాబట్టి మరణం అనేది నిశ్చయం, మరణ దినం అనేది అనిశ్చయం. అది ఎప్పుడో తెలియదు. అందుకనే ఆదికాండం 27వ అధ్యాయంలో ఇస్సాకు ఈ మాట అన్నాడు, నా మరణ దినం నాకు తెలీదు, ఐ డోంట్ నో మై డే ఆఫ్ డెత్ అన్నాడు. మనందరం అంతే. దానికోసం మనం ఎదురు చూడటం కాదు, కానీ సిద్ధపడి ఉండాలి. అది అందుకని సిలువ మీద 7 మాటల గురించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవ సేవకుడు చార్ల్స్ హెడన్ స్పర్జన్ గారు మాట్లాడుతూ, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను
అన్న వాక్యం మీద రాస్తూ, అది పాత నిబంధనలో ఉన్న వాక్యం, అది యేసు ప్రభు వారు ఎత్తి పలికాడు. శిలువ మీద ఆయన పలికిన ఆఖరి మాట. దాని గురించి ఆయన ఒక మంచి వ్యాఖ్యానం చెప్పారు. ఆ వ్యాఖ్యానం ఏంటంటే, అది ప్రతి విశ్వాసి ప్రతిరోజు పండుకోబోయే ముందు పలకాల్సిన మాట. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. శరీరాన్ని మంచానికి అప్పగిస్తాం. మంచానికి గ్యారంటీ ఉందా? నో. కానీ ఆత్మ దేవుని చేతిలో పెట్టి పడుకోవాలి. ఎందుకంటే ప్రొద్దుటే మళ్ళీ లేస్తామో లేదో తెలియదు. నిద్రలో చచ్చిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారా? చాలామంది ఉన్నారు. నవ్వుతా చనిపోయిన వాళ్ళు లేరా? బందర్లో ఒక టీచర్ రిటైర్మెంట్ ఫంక్షన్లో కలెక్టర్ చేతుల్లో నుంచి మెడల్ అందుకునేటప్పుడు కింద పడి చనిపోయింది. గుర్తింపు పత్రాన్ని అంచుకున్నా. రిటైర్ అయ్యి ఇంకో చోట రీట్రై చేద్దామని కూడా ఉండొచ్చు. ఇంకో చోట నాకు ఇంకా వయసు శక్తి ఉంది కాబట్టి, కానీ స్టేజ్ మీదే పడి చనిపోయింది. చెప్పలేం మరణం ఎప్పుడు వస్తుందో, కానీ సిద్ధపడి ఉండాలి. భయపడకూడదు, కానీ సిద్ధపడి ఉండాలి. ఎప్పుడో మనకు తెలియదు. నా మరణ దినం ఎప్పుడో నాకు తెలియదు. రైట్, ఓకే. మరణాన్ని గురించి కొన్ని బైబిల్ సత్యాలు, సమ్ బిబ్లికల్ ఫ్యాక్ట్స్ అబౌట్ డెత్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నంబర్ 1, మొదటిది, పాపానికి ముందు మరణం సృష్టిలో లేదు. దేర్ వాజ్ నో డెత్ బిఫోర్ ఎంటరింగ్ ఆఫ్ ద సిన్. అది ఆదికాండం 2:17 ఉంది. దానికి సపోర్ట్గా మీరు రాసుకుంటే రోమాపత్రిక 5:12 కూడా ఉంటుంది. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో. పాపానికి ముందు మరణం లేదు. అది ఫ్యాక్ట్ నంబర్ 1. తర్వాత దాని రెండవ ఫ్యాక్ట్ ఏంటంటే, అసలు ఆ మరణానికి ప్రవేశ ద్వారమే ఏంటి? పాపం. అదే రోమాపత్రిక. మరణానికి అంటే పాపం అనే వాసన ఎక్కడుందో మరణం అక్కడ కాచుకొని ఉంటుంది. మనందరికీ, మీలో చాలామంది పుట్టిన బిడ్డకు కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకో తెలుసా? అతనికి కర్మ పాపం లేకపోవచ్చు, కానీ జన్మ పాపం ఉంటుంది. జన్మ పాపం వేరు, కర్మ పాపం వేరు. పాముకు పుట్టే బిడ్డ, పాముకు పుట్టే పిల్ల పామే ఉంటుందా, పావురం ఉంటుందా? దానికి కూడా ఏముంటుంది? విషం ఉంటుంది. దానికి కాటేయాలని తెలియదు, కానీ పెరిగి పెద్దయ్యో కొద్దీ ఆ నైజం దాంట్లోకి వచ్చేస్తుంది. పాముకు పుట్టింది కాబట్టి పాము పిల్ల వచ్చింది, పోనీలే ముద్దుగా ఉంది అని తెచ్చి ఇంట్లో షో కేసులో పెట్టుకుంటారా? నో. అది చిన్నగా ఉన్నా దాన్ని మనం ఎలా చూస్తాం? శత్రువుగానే చూస్తాం. అసలు అందుకేగా మన పూర్వీకులు ఆ సామెత కూడా పుట్టించింది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని సామెత పుట్టించింది. ఎందుకు? పాము చిన్నదా పెద్దదా అనేది క్వశ్చన్ కాదు. అది చిన్నదైనా శత్రువే, పెద్దదైనా శత్రువే. పాపం చేసిన తల్లిదండ్రులకు పుట్టిన మనం, పిల్లలైనా పెద్దలైనా దేవునికి శత్రువులే. ఆ వాసన చాలు సాతానునికి. అందుకు ఆ వాసన ఎక్కడుంటుందో వాళ్ళ మీద మరణం అనేది పంజా ఉంటూనే ఉంటుంది. దాని కొరకే ఒక ఆయన రాశాడు పాట. మరణపు నీడలో నిలిచిన మానవ శరణని శ్రీ యేసుని చేరవా. మనం ఏ నీడలో ఉన్నాం? మరణపు నీడలో మనం బ్రతుకుతున్నాం. నీడలాగా వెంటాడుతుంది మరణం. తెలీదు ఎప్పుడు ఎక్కడ ఎలాగో తెలియదు, కానీ ఖచ్చితం, డ్యామ్ షూర్ అది యవనంలో రావచ్చు,
పెళ్లిలో చచ్చిపోయిన దంపతులు లేరా? పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి జరుగుతుండగా చచ్చిపోయిన, పెళ్లి చేస్తుండగా చచ్చిపోయిన పాస్టర్లు లేరా? ఉన్నారు. వెంటనే మీకు అనుమానం రావచ్చు, దేవుడు మరి మరణ దినాన్ని ఎందుకు చెప్పడు అని అంటే, మరణ దినాన్ని గనక దేవుడు చెబితే మనిషి దానికంటే ముందే చచ్చిపోతాడు. ఎందుకంటే డిసెంబర్ 31వ తారీఖు మనం చచ్చిపోతాం అని మనకి దేవుడు చెప్పాడు అనుకోండి, 31 దాకా కూడా ఉన్నాం మనం. ఈ రోజు నుంచి అన్నం తినాం, నిద్రపోం, అసలు క్రిస్మస్ ఉండదు, నో క్రిస్మస్, కొత్త బట్టలు ఉండవు. అందుకు దేవుడు ఈ విషయాన్ని ముందు చెప్పడు. అది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి నువ్వు సిద్ధపడి ఉండు, అదే నీకు ఆఖరి రోజు అన్నట్టు సిద్ధపడి ఉండు. నాకు ఇష్టమైన రోజు కమ్ బ్యాక్ అంటాను, నువ్వు సిద్ధపడి ఉండు. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు సిద్ధపడి వెళ్ళు, కాలేజీకి వెళ్ళేటప్పుడు సిద్ధపడి వెళ్ళు. మళ్ళా ఇంటికి వచ్చావా, ప్రైజ్ ద లార్డ్, దేవా మళ్ళా ఇంటికి వచ్చాను అను. విమానం ఎక్కావా, ఇంకా కొంచెం జాగ్రత్తగా, దేవా ఎక్కుతున్నాను, దిగుతానో లేదో తెలీదు. బస్ ఎక్కావా, అది పల్లె వెలుగైనా తెల్ల వెలుగైనా ఏ వెలుగైనా, అది ఫ్రీ బస్ అయినా స్త్రీ బస్ అయినా ఏదైనా ఎక్కావా, మళ్ళీ దిగావా, దాని కొరకు దిగగానే మళ్ళీ దేవునికి స్తోత్రం చెప్పు. ఎందుకంటే కీడు నిండిన ప్రమాదాల లోకంలో బ్రతుకుతున్నా, ఏదైనా జరగవచ్చు. అలాంటి క్లిష్టమైన లోకంలో అలాగే బ్రతికి చూడండి, రోజులు ఎంత ఆనందంగా ఉంటాయో, ఎంత ధైర్యంగా ఉంటాయో, దేవుని మీద ఎంత కృతజ్ఞత కలుగుతుందో, ఎంత ఆశ కలుగుతుందో. మనమేంటంటే నాకేమవుతుంది అని ధీమాగా బతుకుతున్నందువల్ల దేవుడి మీద కృతజ్ఞత ఉండదు. మోషే ప్రకారం మనం ఎవరం? రోజుల మనుషులం. మనం ఎవరం? రోజుల మనుషులం. మోషే కంటే బలిష్ఠులు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? అతని గురించి సర్టిఫికేట్ ఉంది, చచ్చిపోయేదాకా అతని బలం తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు, బలమో తగ్గలేదు. మనకి ఇప్పుడు 3వ తరగతి 4వ తరగతి వాళ్ళకే పడుతుంది అద్దాలు, 40 దాకా కూడా ఉంటలా. మోషేకి అది లేదు. మరి అంత బలాఢ్యుడు ఎందుకు? మార్షల్ ఆర్ట్స్, ఈజిప్ట్ మార్షల్ ఆర్ట్స్లో పేరు ప్రఖ్యాతి గంచినవాడు, అన్ని విద్యలు నైపుణ్యాలు తెలుసు. అయినా ఏమని ఒప్పుకున్నాడు? మా దినములు లెక్కించుట మాకు నేర్పు, టీచర్స్ టు నంబర్ అవర్ డేస్ అన్నాడు. కాబట్టి సోదరులారా, అది మనం జ్ఞాపకం ఉంచుకుందాం. తర్వాత 3వ సత్యం ఏంటంటే, అందరూ మరణించటం అనేది నియమం, దేవుడు నియమించిన నియమం. హెబ్రీ పత్రిక 9:27లో ఉందన్నమాట. ఏమని? మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను, అటు తరువాత తీర్పు జరుగును. నియమం అది, ఇట్స్ అన్ అపాయింట్మెంట్. ఉద్యోగంలో చేరగానే ఏం ఆర్డర్ ఇస్తారు? అపాయింట్మెంట్ ఆర్డర్. దేవుడు కూడా మానవ జన్మ కలిగిన ప్రతి వానికి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు. ఏంటంటే, యూ హ్యావ్ టు డై, ఏదో ఒక రోజు చచ్చిపోవాలి. పండుకుంటావు, లేవు, బయటికి వెళ్తావు, రావు, ఊపిరి పీల్చుకుంటావు, వదలలేవు, లేదా వదులుతావు, మళ్ళీ పీల్చుకోలేవు. తప్పకుండా అది ఒక రోజు ఉంటుంది. ఒకరోజు నియమించాడు దేవుడు. ఎప్పుడైనా ఎవరికైనా జరగచ్చు. అందుకనే మాసిలామణి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, వాళ్ళిద్దరూ కూడా మరణం గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పారో తెలుసా? పరదేశులము ప్రియులారా అనే పాట సమాధి కార్యక్రమం అప్పుడు కాదు, ప్రతిరోజు పాడుకోవాలట. విశ్వాసులు ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర పరదేశులమో ప్రియులారా అనేది పాడాలి. నిజానికి దానికి ఎప్పుడు పాడతాం మనం? చచ్చిపోయినప్పుడు పాడతాం. ఎవరి కోసం పాడతాం? మీరు ఒకసారి ఆలోచించండి. ఆ లాజిక్ అది లేచి, అరే పాట భలే అందరూ, పిచ్చి తగ్గిందిరా, కొద్దిగా పెద్దగా పాడండి అంటాడా? మరి ఎవరి కోసం పాడుతున్నాం మనం దాన్ని?
అది మన కోసం పాడుకోవాలి దాన్ని, మన పొర మీది కాదు. అందుకే ఈ యాకోబు ఎంత బాగా అన్నాడండి, 130 అని అన్నాడు. ఊరికే యాకోబు లెక్కలోకి వద్దాం. 65 ఏళ్ళు నిద్రపోయాడు. ఆ 65 ఏళ్ళు మిగిలిని ఆ 65 ఏళ్లలో కూడా ప్రశాంతంగా బతికాడా? దాంట్లో 21 సంవత్సరాలు కొలువులోనే ఉన్నాడు. మళ్ళీ కొద్ది కాలం అడవుల్లో తిరుగుతూనే ఉన్నాడు, అనకు భయపడి తన జీవితం. అందుకే అన్నాడు, ఎంత బాగా చెప్పాడండి ఆన్సర్. యాత్ర చేసిన దినములు 130, కానీ జీవించిన సంవత్సరాలు, అది లైఫ్. ప్రయోజనకరమైంది చాలా తక్కువ లైఫ్. అది 70 ఏళ్ళు లైఫ్ కాదు. నువ్వు 70 బతికినా అది లైఫ్ కాదు. దాంట్లో హౌ బెస్ట్ యూ యూజ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫర్ యువర్ చర్చ్ అండ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కోసం, సంఘక్షేమం కోసం, కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం, నీ వ్యక్తిగత జీవితం కోసం నువ్వు ఎంత క్వాలిటీగా బతుకుతావో అది లైఫ్. 70 సంవత్సరాలు ఆయుష్కాలం, అది జీవితం కాదు. దట్ ఈజ్ నాట్ లైఫ్, అది లైఫ్ స్పాన్. లైఫ్ వేరు, లైఫ్ స్పాన్ వేరు. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే మనం చెప్పేది లైఫ్ కాదు, లైఫ్ స్పానే చెప్తున్నాం. ఇప్పుడు దాకా మనం బతికింది. అవునా కదా? మీరు అలా చూస్తుంటే నేను తప్పు చెప్తున్నానేమో అనిపిస్తుంది. తప్పు చెప్తే చెప్పండి. లైఫా, లైఫ్ స్పానా మనం చెప్పేది? లైఫ్ స్పాన్. ఎన్నో వందల సంవత్సరాలకు ముందే యాకోబు ఎంత సీరియస్గా ఆలోచించాడండి లైఫ్ గురించి. ఎందుకంటే అప్పటికి వెలిగింది ఆయనకి, అప్పటికి అర్థమైంది లైఫ్ అంటే ఏంటో. అనేక మందికి జాబ్స్ ఇచ్చిన స్టీవ్ జాబ్స్కి మరణ పడక మీద ఉన్నప్పుడు అర్థమైంది లైఫ్ అంటే. ఆయన చెప్పిన స్టేట్మెంటు చాలామంది, స్టీవ్ జాబ్స్ అంటే ఎవరు? యాపిల్ కంపెనీ CEO. చాలామందికి యాపిల్ కాయలతోనే సరిపెట్టుకుంటారు, కానీ యవనస్తులందరూ యాపిల్ ఫోన్లతో ఆడుకుంటారు, దాన్ని బాగా వాడుకుంటారు కూడా. ఆయన ఎంత బాగా పనిచేశాడో, ఎంత బాగా డెవలప్ చేశాడో, కానీ ఆ చివరి భాగంలో జీవితం అంటే అర్థమయ్యి ఆయన చెప్పిన మాటలు నేను చెప్పను, ఇంటికి వెళ్ళాక మీరు చదవండి, చదువుకోండి, నెట్లో దొరుకుతాయి అవి. వీడియో ఉంటుంది, ఆడియో ఉంటుంది. జీవితం అంటే ఏంటో స్టీవ్ జాబ్స్ మాటల్లో అని కొట్టండి, వస్తుంది. ఇప్పుడు కొట్టకండి, ఇప్పుడు కొడితే దేవుడు కొడతాడు మిమ్మల్ని ఇంటికి వెళ్ళాక. మొత్తానికి స్టీవ్ జాబ్స్కి అప్పుడు అర్థమైంది. అందుకే దేవుడు ఈరోజు మన ముందుకు తీసుకొస్తున్నాడు. నో ద లైఫ్, నో ద వాల్యూ ఆఫ్ లైఫ్ అని ప్రభువు చెప్తున్నాడు. రైట్, నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే మరణం అంటే నిర్మూలం కాదు, అది ఎడబాటు మాత్రమే. ఎడబాటు అంటే సపరేషన్. ఎడబాటు. దాన్నే జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు. ఏమని? మన్నైనది మంటికి వెళ్తుంది, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. అంటే శరీరము ఆత్మ రెండు వేరవడం, దాన్నే మరణం అన్నారు. అందుకనే తెలుగులో చచ్చిపోయాడు అని అంటారు. చచ్చిపోయాడు అంటే అర్థం దేహం చచ్చింది, ఆత్మ పోయింది అని. సపరేషన్. రైట్, నెక్స్ట్ మరణంలో కోణాలు 3. ఏంటది? బైబిల్లో మరణంలో 3 కోణాలు ఉన్నాయి. 1 భౌతిక మరణం, 2 ఆధ్యాత్మిక మరణం, 3 నిత్య మరణం. భౌతిక మరణం ఫిజికల్ డెత్, ఆధ్యాత్మిక మరణం స్పిరిచువల్ డెత్, నిత్య మరణం ఇటర్నల్ డెత్. దాన్ని మనం ఇలాగ ఆలోచిస్తే
శరీరము నుండి ఆత్మ వేరైపోతే భౌతిక మరణం. దేవుణ్ణి నమ్ముకోకుండా దేవునికి వేరుగా ఒక మనిషి బతుకుతూ ఉంటే అది ఆత్మీయ మరణం. దేవుని నుండి ఒక మనిషి శాశ్వతంగా వేరైపోయి నరకాగ్నిలో పడితే అది నిత్య మరణం, ఇటర్నల్ డెత్. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం చదువుతారా? మరణమును చూడక ఎవరు? దీంట్లో 2 అర్థాలు ఉన్నాయి. మరణాన్ని చూడక బ్రతుకు నరుడు ఎవరు అంటే, మరణాన్ని కళ్ళతో చూడకుండా బతికే నరుడెవరు? రెండోది, మరణాన్ని అనుభవించకుండా బతికే నరుడెవడు? 2 అర్థాలు ఉన్నాయి. చూడకుండా ఎవరు బతకలేరు, కళ్ళతో ఏదో ఒక రోజు చూడాలి. గౌతమ బుద్ధుణ్ణి జీవితంలో బాధలేంటో తెలియకుండా పెంచుదామని అనుకున్నారు గౌతమ బుద్ధ. కానీ ఒక అర్ధరాత్రి పూట ఎవరితోనో కలిసి వెళ్తంటే, ఒక శవాన్ని తీసుకొని వెళ్తంటే ఏడవకుండా, ఏడుపు వినపడకుండా పెంచారు అతన్ని అంతఃపురంలో. కొడుకు శవం ముందు గుండె లవిసేలా ఏడుస్తున్న తల్లిని చూశాడు. ఇప్పటి వరకు వినలా. ఆవిడ ఎందుకు అలా కేకలేస్తుందో అర్థం కాల. అప్పుడు అర్థమైంది, ఓహో దీన్ని ఏడుపు అంటారు అని. దీనికి కారణం దుఃఖం, బాధ. దీనికి కారణం ఏంటి అని కనుక్కుందామని ఒకరోజు ఎవరితో చెప్పకుండా మధ్యలో బయలుదేరి వెళ్ళిపోయాడు. బుద్ధగయ అన్న స్థలానికి వెళ్ళి అక్కడ ఏం చేశాడు? మెడిటేషన్, ధ్యానంలో ఉన్నాడు. అదన్నమాట చరిత్ర. అంటే ఆయన కళ్ళ ముందు బాధలు, సమస్యలు రాకుండా ఉంచుదామని పెంచారు, కానీ చూడాల్సి వచ్చింది. కళ్ళ ముందు చూశాడు, జీవితంలో కూడా చూశాడు. అందుకని ప్రియులారా, అది చూడని వాళ్ళు ఎవరు ఉండరు. దేవుని వాక్యం అదే చెప్తుంది. అందరూ మరణాన్ని చూడకుండా బైబిల్ చరిత్రలో రుచి చూడకుండా వెళ్ళిన వాళ్ళిద్దరు. ఒకటి హనోకు, ఏలియా. వాళ్ళిద్దరే, వాళ్ళు తప్ప. ఎక్సెప్షనల్ కేసెస్ అవి. ఆ 2 తప్ప అందరూ. యేసు ప్రభు కూడా మరణాన్ని రుచి చూశాడు, అవునా? ఆయన మనలో ప్రతి మనుష్యుని కొరకు మరణమును అనుభవించెను. రెఫరెన్స్ చెప్తారా? హెబ్రీ 2:9. దేవుని కృప వలన ఆయన మనలో ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించాడు. మరణం అందరికీ సంప్రాప్తమైంది. ప్రియులారా, ఇది మరణంలో 3 కోణాలు. తర్వాత మరణంలో విశ్వాసుల భాగ్యాలు. నేను దీని గురించి దీని తర్వాత చెప్తాను. అంటే ఈ లెసన్ తర్వాత నెక్స్ట్ ఈసారి చెప్పేటప్పుడు ప్రభు చిత్తమైతే తర్వాత ఆదివారం ముందు అప్పుడు చెప్తా నేను. అప్పుడు మనం కొంచెం వివరంగా విందాం. మరణించిన తర్వాత విశ్వాసులు ఎక్కడికి వెళ్తారు, ఏమవుతారు, అది మనం తర్వాత చూద్దాం. ఈరోజు జనరల్గా మరణంతో మన సంబంధం. అప్పుడు మరణించిన తరువాత ప్రభువుతో మన సంబంధం ఎలా ఉండబోతుందో అది తర్వాత లెసన్లో మనం వింటాం. ఇప్పుడు మాత్రం ఇంతవరకు విందాం, మనసులో పెట్టుకుందాం. మరణంలో విశ్వాసులకు భాగ్యాలు ఏంటో తెలుసా? 1, ప్రభువునందు మరణించిన వారికి మరణం మేలు. ప్రభువునందు మరణించిన వారికి మరణం లాభం. ప్రభువునందు మరణించిన వానికి మరణం ధన్యం. ఇవన్నీ బైబిల్లోవే. ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మేలు. ప్రసంగి గ్రంథం. లాభం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. అది ధన్యం, ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అది ధన్యం, అది మేలు, అది లాభం, అది ధన్యం. యేసు ప్రభువులు. అందుకే
ఏనుగు బతికినా వెయ్యే చచ్చినా వెయ్యే అంటారు. విశ్వాసి బతికినా వెయ్యే చచ్చినా వెయ్యి కాదు, చస్తే 10,000. ఎందుకంటే అంతకంటే ఉన్నతమైన స్థలంలోనికి మనం వెళ్తాం. సరే, అప్పుడు ఏం జరగబోతుందో తర్వాత విందాం. ఇది విశ్వాసుల మరణంలో భాగ్యాలు. నెక్స్ట్, ఇది అందరూ చూడండి, మరణంతో యేసు ప్రభువుకున్న సంబంధం. యేసు ప్రభు అంటే ఎవరు? మన ప్రభు, మన నాయకుడు, మన కాపరి, మన యాజకుడు, మన కోసం విజ్ఞాపన చేసేవాడు, మన దేవుడు. ఆయనతో మరణానికి ఏం సంబంధం ఉంది? చదవండి. 5 సంబంధాలు కనబడుతున్నాయా? ఒకటి, చనిపోవడానికి ఆయన పుట్టాడు. మనందరం ఎందుకు పుట్టాం? బతకడానికి పుట్టాం. ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నారు? చిన్నప్పుడు పుట్టినప్పుడు కొంతమంది ఏడవరు కదా. ఏడవనప్పుడు కాసేపు చూసి చూసి పెట్టిలో పెట్టేద్దాం అనుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? కాళ్ళు పట్టుకొని పైకి లేపి సాచిపెట్టి ఒకటి వేస్తారు. ఎందుకు? అది బతికించాలి. మనందరం బతకడానికి పుట్టాం, కానీ యేసు ప్రభు చనిపోవడానికి పుట్టాడు. దేవుడికి చావు ఉండదు కాబట్టి, చచ్చిపోవాలి కాబట్టి మనిషి కావాలి. దేవునికి చావు ఉండదు, చచ్చిపోయిన వాడు దేవుడు కాదు. కాబట్టి చచ్చిపోవాలి. చచ్చిపోవాలంటే మనిషి అవ్వాలి. అందుకు మనిషి అయ్యాడు ఆయన. దేవుడు కాబట్టి తిరిగి లేచాడు. యేసుప్రభు ఎవరు? దైవమానవుడు, ఏ గాడ్ మ్యాన్, ఫుల్ గాడ్ అండ్ ఫుల్ మ్యాన్. సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. అందుకు ఆయనకు జోలపాటలు పాడొద్దు. లాలి లాలి లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి అని కనుక పాడితే ఆపు నీ గోల అంటాడు. ఆయనకి లాలి పాటలు పాడతాం ఏంటండి? మీరెవరన్నా వచ్చి లాలి లాలి నాకు పాడితే ఎట్టుంటుంది? నీకు దిమ్మ ఖరాబ్ అయిందా? నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వచ్చాక ఇప్పుడు లాలి పాట పాడతావు అని నేనే అంటే, యుగాయుగాలున్న ఆయనకి లాలి పాట పాడటం లాలీపాప్ ఇచ్చినట్టు ఉండదు. అది ఎంత బుద్ధిహీనమైన సంగతి. కానీ క్రైస్తవ లోకం యేసు ప్రభువుని ఉయ్యాల తొట్టులోనే బిగించింది. ఎందుకంటే ఆయన ఎదక్కపోతేనే ఇలా ఆటలు సాగుతాయి, ఆయన పిల్లోడిగా ఉంటేనే ఇలా ఆటలు సాగుతాయి. అందుకని ఆయన ఎదగనివ్వరు. ఆయన ప్రభు, ఆయన దేవుడు చనిపోవడానికి పుట్టాడు. అందుకే ఆయన పుట్టినప్పుడే ఆ వార్త తీసుకొని వచ్చాడు. మరియతో గుండె పగిలిపోయే వార్త 8వ రోజు చెప్పాడు సిమియోను. ఒక ఖడ్గము నీ గుండెలో నుండి దూసుకొని వెళ్ళిపోతుంది. ఆయన చనిపోతాడు. ఇంకా చెప్పాలంటే నీకంటే ముందే చనిపోతాడు. కానీ తిరిగి సిమియోనికి అంతవరకే తెలుసు. కానీ ఈయనే మెస్సయ్య అని కూడా తెలుసు. అందులో యేసు ప్రభుకున్న మొదటి సంబంధం ఏంటి? చనిపోవడానికే పుట్టాడు. కమాన్, 2వ చదవండి. భూమి మీద ఉండగా అనేకులను భౌతిక మరణం నుండి బ్రతికించాడు. బైబిల్ రికార్డులో కొంతమందే ఉన్నారు పేరు, కానీ చాలామంది ఉన్నారు ఆయన బ్రతికించిన వాళ్ళు. కొంతమంది చెప్పండి ఇన్స్టాన్సెస్ ప్రభు బ్రతికించిన వాళ్ళు. యాయీరు కుమార్తె, లాజరు, విధవరాలి కుమారుడు, ఇంతకు మించి చెప్పలేరు. కానీ యేసు ప్రభు సంగతి మాట్లాడతాం. అది పాత నిబంధన కదా. ఓకే, అది కూడా ఆయన అన్నట్టే యేసు ప్రభుదే. అదే యాయీరు కూతురు అంటే అధికారి కూతురే. ఆవిడ ఒకటే, సేమ్ యాయీరు కూతురు అధికారి, సమాజ మందిరపు అధికారి ఆయన. ఈ ముగ్గురే మనకు రికార్డులో ఉంది. కానీ ఆయన ఇలాంటి కార్యాలు అనేకం చేశాడు. అది కూడా ఉంది బైబిల్లో.
యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిని గురించి నేను రాసిన ఎడల భూలోకమైనను చాలదని నేను తలంచుచున్నాను. ఎవరన్నారా మాట? యోహాన్. ఎక్కడన్నాడు? బైబిల్లో అనండి. 21 21 అంటే చదవండి. రాసిన ఎడల నాకు తోచుచున్నది. ఎంత అద్భుతమైన మాట. చాలా ఉన్నాయి అలాంటి. మెట్టుకు మచ్చుకు 3 రాశారు. చాలా అద్భుతాలు చేశాడు ఆయన. 1 కాదు 2 కాదు. బైబిల్లో రికార్డ్ అయినవి సుమారు ఒక 40 ఉంటాయి, 38, 40 మధ్యలో. అలాంటివి చాలా చేశాడు ఆయన. అంతేకాదు, ఆయన చనిపోయి తిరిగి లేచేటప్పుడు, ఆయన చనిపోయినప్పుడు చాలామంది తిరిగి లేచారు, సమాధులు తెరవబడ్డాయి. అద్భుతం. ఆయన జీవితమే ఒక అద్భుతం. సరే, ఆయన బతికొండగానే అనేక మందిని భౌతిక మరణం నుంచి తప్పించారు. 3వది చెప్పండి. తన మరణం ద్వారా మరణాన్ని జయించాడు. హీ కాంకర్డ్ డెత్ బై హిస్ డెత్. వజ్రంతో కోసినట్టుగా మరణాన్ని తన మరణంతో జయించాడు. తర్వాత 4వది, మరణం తాళపు చెవులు. ఎవరి దగ్గర ఉంటే చెప్పండి, సాయంత్రం మీ ఇంటికి వెళ్దాం, అందరూ వాళ్ళ ఇంటికి వెళ్దాం. మరణం యొక్క తాళపు చెవులు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకి ఇంటి తాళాలే గుర్తుండో. మరణము యొక్క తాళపు చెవులు ఆయన పెట్టుకున్నాడు. అంటే ఎవరిని చంపాలో ఎవరిని ఉంచాలో ఆయనకు బాగా తెలుసు. ఈరోజు నువ్వు ఉన్నావు అంటే దేవుడు నీకు ఇంకా తాళం తీలా. చెప్పలేం, తీస్తాడేమో. ఎందుకు? కాలాలు ఆయన అధీనంలో ఉన్నాయి. మనం టైం టేబుల్ ఫాలో అయ్యేవాళ్ళం. ఆయన టైం టేబుల్ ఫాలో అయిన కాదు, టైం సీజన్ సృష్టించిన ఆయన. టైంకి ఆద్యుడు, టైంని కంట్రోల్లో పెట్టుకోగలిగేవాడు. ఆయన కంట్రోల్లో పెట్టుకుంటే కాలం ఆగిపోతుంది. ఆయన స్పీడ్గా తిప్పితే కాలం తిరుగుద్ది. ఏంటంటే అంత మాట అనేశారు అంటారేమో. నేను చెప్పేవన్నీ బైబిల్ ఆధారంతోనే చెప్తున్నాను. ఆ దినములు తగ్గించబడని ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. విన్నారా పదం? ఎక్కడన్నారా పదం? మత్తయి సువార్తలో. ఆ దినములు తగ్గించబడని ఎడల, తక్కువ చేయబడని ఎడల ఎవరు తప్పించుకోలేరు. అంటే శ్రమల కాలాన్ని దేవుడు చాలా పెట్టాడు, కానీ దాన్ని కుదించి ఎక్కడికి తెచ్చాడు? 7 చాలు. ఈ 7 పెట్టేటప్పటికే మనుషులు శవాల్లాగా మారిపోతారు. చాలు, కుదించాడు దాన్ని కూడా గడియారం చాలా వేగంగా తిప్పేస్తాడు. అప్పుడు ఆయన చేతిలో ఉంది అది. కాలాన్ని ఆపేస్తాడు. ఎక్కడో తెలుసా? నరకంలో పడ్డాక క్లాక్ స్టాప్, ఆగిపోద్ది. ఇక అంతే, ఇటర్నల్ క్లాక్ విల్ స్టార్ట్. గడియారాలుండో, సమయాలుండో. సమయం లేకపోతే ఒక జైల్లో పెట్టారు, పగలో తెలీదు, రాత్రో తెలీదు, ఎక్కడున్నావో తెలీదు, ఒంటరిగా ఉన్నావు, ఎవరిని అడుగుతావు? గడియారం లేదు. నిద్ర వస్తే పడుకోవడం, మెలకు వస్తే పాట పాడుకోవడం, ఎవరు లేకపోతే పిచ్చెక్కడం, ఇంటోళ్ళకి జ్ఞాపకం వస్తే ఎటెల్లాలో తెలియక తలకాయ గోడకేసి కొట్టుకోవడం. ఇంతకు తప్ప ఏం చేయలేరు ఒంటరిగా. పాతాళంలో అదే సిచ్యువేషన్. అగ్ని, మంటలు, యాతన. నిన్ను మోసం చేసినవాడు నాశనం చేసినాడు, నరకంలో మోసం చేసినాడు, నాశనం చేసినాడు, జీవితాలు పాడు చేసిన వాళ్ళు అక్కడ ఉండి, అరే నీ వల్ల కదరా నేను ఇక్కడికి వచ్చి తగలబడ్డానని ఇద్దరు కలిసి ఆడవటం. ఆడు నిన్ను కొడతావు, నువ్వు వాడిని కొట్టుకోవడం. ఓకే, కాలం ఆపేస్తాడు ఆయన. పరలోకంలో కూడా కాలాన్ని ఆపేస్తాడు. అందుకే దానికి ఏమని పేరు? ఇటర్నిటీ, నిత్యత్వం. నెక్స్ట్
రెండవ రాకడలో ఆయన శబ్దం ద్వారా అనేక మంది బతుకుతారు. ఆయన శబ్దం. మాసిలమణి గారు దాని గురించి వాక్యం చెప్తూ, లాజరు బయటికి రా అని అన్నాడు. కానీ ఆయన లాజరు అనకుండా కమౌట్ అని కనుక అనుంటే ఆదాము దగ్గర నుంచి మొత్తం వచ్చేసేవాళ్ళంట. ఆ మాటకు అంత పవర్ ఉంది. అందుకే ముందు పేరు పెట్టాడు, దేవునికి స్తోత్రం, లాజరు ఒక్కడికే అని పడేలాగా. లాజరస్ కమౌట్ అన్నాడు. ఆ మాట అనకపోతా, జస్ట్ కమౌట్ అంటే మొత్తం నిలబడేవాడు. ప్రభు ఏంటి పిలిచావు? ఆయన ఎరిగిన దేవుడు కదా, అందుకనే ఎవరిని పిలవాలో ఆయన తెలుసు. ఆ శబ్దం వినబడినప్పుడు లేస్తారు. చచ్చిపోయిన వాళ్ళందరూ లేస్తారు. కళ్ళున్నులుంకుంటా లేస్తారు. చదువుతారా మాట? బాగుంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. అందులో 2 అర్థాలు ఉంటాయి. యోహాను 5:25. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. ఇందులో ఆ మృతులు అన్న దగ్గర 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి స్పిరిచువల్ డెత్, ఇంకోటి ఫిజికల్ డెత్. మృతులు ప్రభువు కొన్ని పర్యాయాలు 2 కలిపి ఇట్లా మాట్లాడుతుండాలి. మృతులు చచ్చిపోయిన వాళ్ళు నా మాట వింటారు, నా మాట వింటే బతుకుతారు. అది స్పిరిచువల్ సెన్స్. ఇప్పుడే వచ్చి ఉన్నదంటే అసలు నేను కావాలంటే భౌతికంగా చచ్చిపోయినోడు కూడా లేపేయగలను. అది దాని అర్థం. నెక్స్ట్ 28 చూడండి. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు ఆయన శబ్దం వింటారు. ఎవరి శబ్దం? ఆయన శబ్దం. మీరు యాయీరు కుమార్తె దగ్గర ఒక్కసారి బైబిల్ చూడొద్దులేండి, కానీ జ్ఞాపకం చేసుకోండి. యాయీరు కుమార్తె చచ్చిపోయినప్పుడు ఎవరెవరు ఏడుస్తున్నారు అక్కడ? చాలామంది గొల్లు చేయువారు, శబ్దాలు చేసేవాళ్ళు చాలామంది వచ్చారు. అంటే డబ్బులున్న వాళ్ళ ఇంట్లో చనిపోతే అరే వాళ్ళు ఎక్కువ శాతం శత్రువులుగా ఉంటారు కదా, ఎందుకంటే పేదవాళ్ళని పట్టించుకోరు కదా. అందుకని వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళరు. జాగ్రత్త. ఆస్తి పెరిగే కొద్దీ సంబంధాలు తెంచుకోవద్దు, ప్రమాదం. అందుకే అంటారే, అరే నలుగురితో మంచిగా ఉండరా అంటారు. ఎవరితో? అందరూ చెప్పండి. ఏంటి అర్థం తెలుసా మీకు? విన్నారు ఎప్పుడైనా? నలుగురు అంటే ఎవరు? నేను చచ్చినప్పుడు మోసుకెళ్తారు చూసావా, నలుగురు. అది దాని అర్థం. చీ పీడ వదిలిపోయిందిరా అని అనుకునేలాగా బతకబాకు. నీ శవం ఎత్తడానికి కూడా ఎవడ ఇష్టపడ్డావు. నలుగురితో మంచిగా ఉండంటే కనీసం నలుగురిని ఎత్తేలాగా చూసుకోరా. డబ్బు సంబంధాలు తెగ్గొడుతుంది, జాగ్రత్త. అందుకని ఈ డబ్బులున్న వాళ్ళు అద్దెకి తెచ్చుకుంటారు ఏడిచేవాళ్ళని. వాళ్ళు ఏంటంటే అసలు కన్నోళ్ళ కంటే ఎంత ప్రొఫెషనల్గా ఏడుస్తారో అట్లా ఏడుస్తున్నారన్నమాట. అక్కడ గొల్లు చేసేవారు. కీప్ క్వైట్, ఏడవకండి అన్నాడు. లోపలికి వెళ్ళి అమ్మాయి చేయబట్టుకొని తలిత కుమి, అమ్మాయి తలిత లే అన్నాడు. లేచిపోయింది. బిత్తరపోయాడు యాయీరు. అరే మేమంతా ఏడుస్తామన్నాం కదే, మా మాటలు వినపడలేదా నీకు? మేమే కాకుండా అసలు అద్దెకి కూడా తీసుకొచ్చాం కదా ఏడిచేవాళ్ళని, మా గోల వినపడలేదా? మీది వినపడలేదు, ఆయన శబ్దం వినపడింది. ఆయన శబ్దానికి అంత వాల్యూ ఉంది. ప్రియులారా, అర్థమవుతుందా? ఆయన శబ్దము విని లేచే కాలం వస్తుంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆయన శబ్దం లేపుతుంది. ఆయన శబ్దం ఎంత గొప్ప భాగ్యం. రైట్, ఓకే. ఇది అనేక మంది బతుకుతారు. నెక్స్ట్ పాయింట్, మరణ సమయం, మరణం విధానం దైవాధీనం.
అంటే ఆ కాలగతులు ఆయన వశంలో ఉంటాయి, అది దేవుని చేతిలో ఉంటాయి. నువ్వు ఎలా చచ్చిపోవాలో, ఎప్పుడు చచ్చిపోవాలో, యాక్సిడెంట్లోనా, హార్ట్ అటాక్ ద్వారానా, లేకపోతే విరోచనాల ద్వారానా, లేకపోతే నిద్రలోనా, బస్సు ఎక్కా, కారు ఎక్కా, అది దేవుడు డిసైడ్ చేస్తాడు. గ్యారంటీ, అది డెసిషన్ అయిందే. అందుకే అన్నాడు, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. మన కాలం, మన గతి ఆయన వశంలో ఉన్నాయి. చచ్చిపోవాలి అనుకున్న వాళ్ళు చచ్చిపోలేరు, బతకాలి అనుకున్న వాళ్ళు బతకలేరు. అమెరికాలో ఒక విచిత్రమైన కేసు జరిగింది. భర్త మీద కోపంతోనో, బిడ్డ మీద కోపంతోనో, ఏళ్ళు చిన్న బిడ్డ, ఆ బిడ్డని 25వ అంతస్తు నుంచి కింద పడేసింది ఒక తల్లి. ఆ రోడ్డుని వెళ్తా చూసే అతను సడన్గా చూసి, ఏంటి పైనుంచి పడుతుంది అని చూశాడు. బ్యాగ్ అక్కడే వదిలేసి పట్టుకున్నాడు, అమ్మాయిని పట్టుకున్నాడు. తల్లి చంపడానికి పడేసింది. అయితే విచిత్రం, ఈయన వేళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి, ఆ అమ్మాయి చిన్న చిన్న బోన్స్ కూడా ఫ్రాక్చర్ అయ్యాయి. ఇప్పుడు తల్లి కోర్టులో కేసు వేసింది, నా కూతుర్ని రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు, వీడికి $500 జరిమానా వేయండి అని. జడ్జి ఎంత కోపంగా తీర్పిచ్చాడో మీరు చూడాలి. అది తీర్పు ఎంత కోపంగా ఉందో చూడండి. ఆ వీడియో పెడతా నేను వీలైతే. అంటే నువ్వు అసలు తల్లివేనా? ఆయన ఏదో నిష్కల్మషంగా, ఆయన మొహం మీద కూడా దెబ్బలు ఉన్నాయి. నువ్వు మనిషివేనా? చచ్చిపోయే బిడ్డను బతికించాడని సంతోషపడాల్సింది పోయి ఇంకా మేలు చేసినాడిని ఎముకలు బాడయ్యేలాగా ఆయన ఎముకలు కూడా ఇరగొట్టుకున్నాడు కదా. వదిలేస్తే ఏమవుతుంది, నీ బిడ్డ చేస్తుంది. ఆయన యథార్థంగా బ్యాలెన్స్గా చెప్పాడు, నేను ఆ బిడ్డను ప్రేమించాను, తల్లిని క్షమించట్లేదు అన్నాడు. ప్రియులారా, ఇలాంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. చంపేయాలనుకుంది తల్లి, కానీ బతికించాడు. కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన చేతిలో. అన్ని సమయాల్లో చంపాలనుకున్న వాళ్ళందరూ చంపలేరు, వీలు కాదు. బతుకుతామనుకున్న వాళ్ళు కూడా బతకలేరు, అవి ఆయన చేతుల్లో ఉన్నాయి. కరోనాలో ఎంతమంది అండి టపా 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 రాలిపోయారు. కరోనా 3 సార్లు వచ్చి బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన చేతిలో ఉన్నాయి, ఎరుగుదాం. అందుకే దేవునికి భయపడదాం. మన కాలగతులు డాక్టర్ చేతిలో లేవు. డాక్టర్ చేసే పని ఏంటి? నువ్వు బతుకుతావా లేదా, ఏం చేసే బతుకుతావో పాక్షికంగా చెప్తాడు, అంతేగాని ఆయన చేతిలో కూడా లేవు. ఎంత సక్సెస్ఫుల్ డాక్టర్కైనా కొంత ఫెయిల్యూర్ శాతం ఉంటుంది, అవునా కాదా? హాస్పిటల్స్లో తెలుస్తుంటుంది. కాబట్టి ఆయనకు చేతిలో ఉన్నాయి కాలగతులు. దాని కొరకే మనం ఈ ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? ప్రభువా, ఈ రాత్రి నేను నా శరీరాన్ని పడక మీద వేస్తున్నాను, నా ఆత్మను చెప్పండి నీ చేతిలో పెడుతున్నాను. దేవుని చెయ్యిలో కంటే భద్రమైన స్థలం ఏదన్నా ఉందా ఆత్మకి? ఉంటే చెప్పండి ఏదైనా. నథింగ్. అందుకనే ఆయన చేతిలో పెట్టండి ఆత్మని ప్రతిరోజు. ఫాదర్, ఐ కమిట్ మై స్పిరిట్ ఇన్ టు దై హ్యాండ్. నా ఆత్మను నీ చేతిలో పెడుతున్నాను. ఒకవేళ నీకు ఇష్టమైతే, నీకు అనుకూలమైతే రేపు లేపు, లేకపోతే నీతో ఉంటాను. ప్రతిరోజు అనండి ఆ మాట. అంతేగాని రోజులన్నీ నావే, సంవత్సరాలన్నీ నావే అన్నట్టు బతకొద్దు. భక్తులు అలా బతకలా. అలా బతికిన వాళ్ళు హీనమైన అంతం పొందారు.
కానీ దేవుని కృప మీద ఆధారపడిన వాళ్ళు చాలా కాలం బ్రతికారు. నెక్స్ట్, మరణానంతరం మనం స్పృహ కలిగే ఉంటాం. లూకాసు వార్తలో 16వ అధ్యాయం 19-31 వచనాల్లో యేసుప్రభు చెప్పిన ఉపమానం తెలుసు కదా. ధనవంతుడు, లాజరు. వాళ్ళు కెమెరా సడన్గా భూమి మీద నుంచి కెమెరా సడన్గా పైకి తిప్పేశారు. ఇక్కడ చచ్చిపోయాడు, అక్కడ బతికాడు, అంతే. యేసుప్రభు దాని కొరకే చెప్పింది, ఇక్కడ కన్ను మూయటం, అక్కడ కన్ను తెరవడం. కన్ను మూసి తెరిసే లోపల లాజరు అబ్రహాము రొమ్ములో ఉన్నాడు, రొమ్ము దగ్గర. కన్ను మూసి తెరిసే లోపల ధనవంతుడు, అంటే ఈయనకి ఇంకా బరియల్ కార్యక్రమాలు కూడా అవలా, కానీ కన్ను మూసాడు, ఇక్కడ కళ్ళు తెరిసారే. మీరు అక్కడంతా రాజమర్యాదలు చేసి పూడి చేస్తున్నారా బాబు, నేను ఇక్కడ కాలుతున్నాను రా బాబు అంట. ఎందుకంటే కన్ను మూసి తెరవగానే వెంటనే నిత్యత్వంలోనికి ఎంటర్ అవుతాం, అక్కడ స్పృహ కలిగి ఉంటాం. నొప్పి తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, మనుషులను గుర్తుపడతాం, అక్కడ తెలుస్తుంది జీవితం విలువ, రక్షకుని విలువ. ఈ ప్రకటనలో వారం ఊసుబాగా చెబుతున్నారు. నమ్మనోళ్ళు నమ్మండి, నమ్మినోళ్ళు నమ్మకంగా బతకండి, నమ్మనోళ్ళు నమ్మండి, నమ్మినోళ్ళు నమ్మకంగా బతకండి. ఈ ఊసుబాగా చెప్పింది, అయ్యో దాని అర్థం ఇదా అని అప్పుడు అర్థం అవుతుంది. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది అది. అర్థమవుతుందా? భూమి మీద నువ్వు ఏం తీర్మానం చేసుకుంటావో అదే నీ గమ్యాన్ని నిర్ధారిస్తుంది. యువర్ డెసిషన్ ఆన్ ఎర్త్ విల్ డిసైడ్ యువర్ డెస్టినీ ఇన్ ఇటర్నిటీ. భూమి మీద నువ్వేం తీర్మానం చేసుకుంటావు, తీర్మానం చేసుకోవడం నీ పని, దాన్ని పర్యవసానం ఇవ్వడం అది ఆయన పని. పరీక్ష రాయడమే నీ పని, పేపర్ దిద్దటం నీ పని కాదు. పేపర్ దిద్దేది ఎవరు? ఇవాల్యుయేటర్, ఎగ్జామినర్. అది నీ పని కాదు, అది ఆయన పని. ఇద్దరూ పరీక్ష రాశారు. ఏం పరీక్ష? లైఫ్ ఎగ్జామ్. ఎవరా ఇద్దరు? ధనవంతుడు, లాజరు. ఈ లాజరు గీజర్ వేసుకోకపోయినా ఎప్పుడు మండుతానే ఉండేది. ఈ ధనవంతుడు ఎప్పుడు కూలర్లో ఉన్నా అక్కడ మంటల్లో పడ్డాడు, అంతే కదా. కానీ అక్కడ అబ్రహాము రొమ్మున ఆనందిస్తున్నాడు, సహవాసంలో ఉన్నాడు. బహుశా కాలుకి తాడు గట్టి కుక్కను గట్టి ఈడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్ళారేమో. ఆ నొప్పేం తెలియట్లే అతనికి. కన్ను మూశాడు, అబ్రహాం వెల్కమ్ మై సన్ అని కౌగిలించుకున్నాడు. వీడి కళ్ళు మూశాడు. చచ్చిపోతే ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు లాజరు కోసం, కానీ ఈయన కోసం అద్దెకు కూడా తెచ్చుంటారు. బ్యాండ్ మేళ వాయిస్తానున్నారు, ఆడక్కడ తగలబడుతున్నాడు. టపాకాయలు కాలుస్తానున్నారు, ఆడక్కడ తగలబడుతున్నాడు. స్పృహలో ఉంటారు అక్కడ. ఫ్యాక్ట్ అది. బైబిల్ అబద్ధం కాదు, ఇట్స్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆకాశం భూమి గతించిపోవచ్చు, నా మాటలు సున్నా పొల్లు తప్పిపోదు. సో మన బాధ్యత ఏంటి? రండి. మరణానికే మరణం రాబోతుంది. ఎప్పుడది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అది కూడా చదివితే మంచిది, చదవండి. ప్రకటన 21:4. తుడిచివేయను. వావ్, ఏంటండి? మరణం ఇక ఉండదు. ఒకసారి నా వైపు చూడండి అందరూ. ఈ మాట ఎంత బాగుందండి. ఇది ఇప్పుడు ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఆగుతారా? నువ్వు చచ్చిపోవు ఏం తిన్నా అని అంటే
ఇంటికి వెళ్ళి వెళ్తానే ఇప్పుడు దాకంతా వాళ్ళు తినేదేంటి? సీ ఫుడ్. సీ ఫుడ్ అంటే సీ ఫుడ్ అంటే ఏంటి చెప్పండి? దే సీ, కళ్ళతోనే తింటారు. దాన్ని సీ ఫుడ్ అంటారు. కళ్ళతోనే తింటుంటారు. అది చేతిలోకి గనుక వస్తే ఏమంటారు? సారీ అండి, వద్దండి అంటే వాళ్ళ భయం ఏంటి? షుగర్ పెరుగుద్దేమో, షుగర్ వలన కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయేమో, డయాలసిస్ పడుద్దేమో, అది సీకేడి అవుద్దేమో, ఆ తర్వాత చచ్చిపోతానేమో, అందుకని తినరు. మరణం ఉండదయ్యా అని కనుక అంటే నిజమా? ఇక అప్పుడు ఈట్ స్ట్రీట్ అనేది ఒక్కటే కాదు, మొత్తం విజయవాడే ఫుల్ ఈట్ స్ట్రీట్ అయిపోద్ది కదా. మరణం ఇక ఉండదు, ఆ దినం రాబోతుంది. మరణం ఉండదు. తర్వాత ఉండదు. చాలు. ఇక లాస్ట్కి మరణాన్ని కూడా అదే అధ్యాయం మీరు చదివితే, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడిన అని ఉంటుంది. ఎక్కడ వచనం చూడండి. ఎవరికైనా దొరికిందా? 20:14 అండి, చూడండి. థ్యాంక్ యూ. మరణమును మృతుల లోకమును ఎక్కడ ఏమేమి వేశాడు? మృతుల లోకాన్ని వేశాడంటే అర్థం ఉంది, కానీ దేన్ని కూడా వేశాడు? మరణానికే మరణం అది. ద డెత్ ఆఫ్ డెత్. ఎంత బాగుంది వినటానికి. ఆదికాండంలో బర్త్ ఆఫ్ డెత్ కనపడుతుంది, ప్రకటన గ్రంథంలో డెత్ ఆఫ్ డెత్ కనపడుతుంది. ఆదికాండంలో మరణం యొక్క జననం కనపడుతుంది, ప్రకటనలో మరణం యొక్క మరణం కనపడుతుంది. మరణానికే మరణం. మరణాన్ని, మృతుల లోకాన్ని అగ్నిగుండంలో వేసేసాడు ఆయన. పడుతుంది అది. సో మరి మన బాధ్యత ఏంటి? అది చెప్పి నేను ముగిస్తాను. రండి. 20వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 1వ వచనం. 2వ రాజులు 21. ఆ దినములలో కలుగగా వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక ఏం చక్కబెట్టుకోవాలి? నీ ఇల్లు చక్కబెట్టుకో. We are all living under the appointment of death, but we cannot stop death, but we can set our homes. ఇల్లు చక్కబెట్టుకోవచ్చు. మరణాన్ని ఆపలేం, ఇల్లు చక్కబెట్టుకోవడమే. ఇల్లు అంటే 1 మన ఒళ్ళు అనుకోండి, 2 మన ఇల్లు అనుకోండి, 3 మన సంఘం అనుకోండి. ఏదైనా చచ్చిపోతావు, చక్కబెట్టుకో, ఒళ్ళు చక్కబెట్టుకో. దేవునికి హానికరమైనది ఒంట్లో ఏమైనా ఉందేమో చెక్ చేసుకో. దేవునికి అయిష్టమైనది ఒంట్లో ఏదైనా ఉందేమో చెక్ చేసుకో. ఎందుకు? నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? డోంట్ యు నో? ఇల్లు చక్కబెట్టుకో. అపవిత్రమైన ఆలోచనలు, చూపులు ఏమన్నా ఉన్నాయేమో సెట్ రైట్ యువర్ హోమ్. ఇంట్లో సర్దాల్సిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమో, క్రమంలో పెట్టాల్సిన ఏమైనా ఉన్నాయేమో, పిల్లలకు చెప్పాల్సిన ముగింపు మాటలు ఏమైనా ఉన్నాయేమో, సెట్ రైట్ యువర్ హోమ్. సంఘములో నీ తోటి వారితో సంబంధాలు సరిచేసుకో.
ఒకవేళ ఇదే నీకు ఆఖరి రోజు అయితే దోషంతో అక్కడ నిలబడాల్సి ఉంటుంది, తీర్పులో అక్కడ నిలబడాల్సి ఉంటుంది. సంఘంలో సరిగ్గా ప్రవర్తించడం నీకు చేత కాదా? నా సంఘంలో నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతావు, ఇష్టం వచ్చినప్పుడు వస్తావు. సెట్ రైట్ యువర్ హోమ్. దిస్ ఈజ్ అవర్ డ్యూటీ. చార్ల్స్ హెడెన్ స్పర్జన్ గారు ఆయన ఇలాగన్నాడు, మరణం కోసం సిద్ధపడని వాడు బుద్ధిహీనుని కంటే మూర్ఖుడు. చెప్పండి సార్ అందరూ. మరణం కొరకు సిద్ధపడని వాడు బుద్ధిహీనుని కంటే మూర్ఖుడు. జాన్ న్యూటన్ ఆయన ఇలాగన్నారు, మరణం అనే నేలపై మనం బ్రతుకుతున్నాము, ఒక దినం జీవం అనే నేలపై జీవిస్తాము. ఇప్పుడు మనం ఎక్కడ బతుకుతున్నాం? మరణం అనే నేల మీద. మార్టిన్ లూథర్ మరొక మాట అన్నారు, వ్యక్తిగతంగా ప్రతి మనిషి తప్పకుండా చేయవలసిన 2 పనులు. నంబర్ 1 తన స్వంత విశ్వాసం, నంబర్ 2 తన స్వంత మరణం. హిజ్ ఓన్ బిలీవింగ్ అండ్ హిజ్ ఓన్ డయింగ్. భార్యని పిలిచి, ఏమమ్మా దేవుడు పిలుస్తున్నాడు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా రా చచ్చిపోదాం అని అంటే, భలే వాడులే, నువ్వు ఇద్దరం పోతే ఎత్తే పిల్లలు అలా లోపల అసలు సావు మీద భయం ఉంటుంది, కానీ పిల్లల పేరు చెప్పుకొని అయినా మరణాన్ని వాయిదా వేస్తారు భార్యలు. భార్య కూడా అంతే, చచ్చిపోవడం ఒకరే చచ్చిపోవాలి. అలోన్ అలోన్ వీ హ్యావ్ టు ఫేస్ డెత్. నీ ప్రాణ స్నేహితుడు కూడా ఎవడు రాడు నీతో. అలాగే విశ్వాసం కూడా నువ్వు అక్కడే ఉంచాలి. నీ విశ్వాసం ఇంకొకటికి పనికిరాదు. నీ అన్నం నీదే, నీ బట్టలు నీవే, నీ పరీక్ష నీదే, నీ విశ్వాసం నీదే, నీ భక్తి నీదే. వేరేవాడి భక్తి నీకు పనికిరాదు. ఎంత బాగుందండి ఆ మాట. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు డూ 2 things, హిజ్ ఓన్ బిలీవింగ్ అండ్ హిజ్ ఓన్ డయింగ్. నీ సొంత విశ్వాసం నువ్వే ఉంచాలి. ఎవరో నమ్మితే పనికిరాదు. నీ సొంత చావు కూడా నువ్వే చావాలి. నెక్స్ట్, మాథ్యూ హెన్రీ ద గ్రేట్ బైబిల్ కామెంటేటర్ ఆయన ఇలాగన్నారు, ఇట్ ఆట్ టు బీ ద బిజినెస్ ఆఫ్ ఎవ్రీ డే టు ప్రిపేర్ ఫర్ ద లాస్ట్ డే. ప్రతి విశ్వాసి ప్రతి దినం ఒక ప్రాముఖ్యమైన సంగతి కలిగి ఉండాలి. అదేంటంటే ఆఖరి రోజు కోసం సిద్ధపడటం. ఇట్ ఆట్ టు బీ ద బిజినెస్ ఆఫ్ ఎవ్రీ డే టు ప్రిపేర్ ఫర్ ద లాస్ట్ డే. డాక్టర్ నెల్సన్ బెల్ ఆయన బిల్లి గ్రాహం గారి మామగారు ఆయన ఇలాగన్నారు, ఓన్లీ దోస్ హూ ఆర్ ప్రిపేర్ టు లివ్, ప్రిపేర్ టు డై ఆర్ రియల్లీ ప్రిపేర్ టు లివ్. మరణం కోసం సిద్ధపడిన వాళ్ళే సరైన జీవితాన్ని జీవించగలరంట. మరణం కోసం సిద్ధపడి బతికే వాళ్ళే సరైన జీవితాన్ని జీవించగలరు. సో మరణాన్ని ఆపలేం. ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా అనేది మనం ఆపలేం. ఒకానొక దినం మనందరం చచ్చిపోవాలి. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే మనందరం మృతి చెందుతాం. అందుకే నా చిన్నతనంలో 4-5 తరగతులు చదివేటప్పుడు ఎంఎం ప్రసాద్ గారు అని ఆయన రాశారు ఈ గేయం. మరణం పయనించే రోడ్డుకు ట్రాఫిక్ రూల్స్ ఏమీ ఉండవు, ఫైర్ అంబులెన్స్ లాగా వచ్చే ముందు గంటలు కూడా మ్రోగించదు, ఎన్ని మైళ్ళ స్పీడ్తో వస్తుందో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. చిన్న
పెద్ద, ప్రధాని, పౌరుడు, ధనికుడు, దరిద్రుడు, గౌరవం అంటూ తేడా అంటూ లేదు. కాలేజీ స్టూడెంట్ కంటే మరీ మూర్ఖం ఈ మరణానికి. కల్చర్, అన్కల్చర్, సిటీ, విలేజ్ ఎక్కడికైనా వెళ్తుంది, ఎవరినైనా పట్టుకెళ్తుంది. యుఎన్ఓ వీటో కంటే మరణానిదే గొప్ప పవర్. దొంగలు పడితే కొంతైనా మిగులుతుంది, మృత్యువు పడితే మనిషిని ఖాళీ చేతులతో పంపుతుంది. ఎన్ని మారణాయుధాలు కనిపెట్టినా మరణంపై యుద్ధం ప్రకటించే అగ్రరాజ్యం, ఉగ్రరాజ్యం ఏదీ లేదు. ఈ క్షణమో రేపో, ఈ గంటో మరుగంటో మృత్యువు నిన్ను పట్టుకురమ్మని ఆర్టీసీ బస్సును పంపొచ్చు, జావా మోటార్ సైకిల్ని పంపొచ్చు, బీపీ షుగర్ జబ్బును పంపొచ్చు. కారు లేకుండా నడవాలంటే కష్టమనే కుర్రాళ్లను, పెద్దాళ్లను మరణం పిలిస్తే సరి, అర్ధరాత్రి కానీ, రోహిణీ కార్తె కానీ ఎక్కడ చావాలంటే అక్కడ రెడీగా ఉంటారు టిక్కెట్టు పట్టుకొని. ఈ మనిషి బతుకు కంటే మద్రాసులో ఉన్న చింత చెట్టు మేలు 1000 సంవత్సరాలైందట జీవించబట్టి. ఈ మనిషి కంటే వేప చెట్టు మేలు, కొమ్మలు నరికితే చిగురిస్తుంది, మనిషిని నరికితే అడ్రస్ కూడా ఉండదు. అందుకని ఓ నేస్తం, దుర్దినం రాకముందే నిన్ను చేసిన దేవుణ్ణి గుర్తించు, దైవానుకూలంగా ప్రవర్తించు. నిన్ను చేసిన దేవుని గుర్తించు, దైవానుకూలంగా ప్రవర్తించు. ప్రార్థన చేద్దాం, తల వంచండి. కొద్దిసేపు ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మరణపు నీడలో, మరణపు నేల మీద బ్రతుకుతున్నాం. జీవితం దేవుడిచ్చిన వరం, మరణం దేవుడు చేసిన నియమం. లైఫ్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, డెత్ ఈజ్ అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్. నా అంతం ఎట్లుంటున్నది నాకు తెలియచేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రతివారు యథార్థంగా, సిన్సియర్గా సమయాన్ని గడుపుతూ ప్రభుతో ఒక తీర్మానం చేయండి. ప్రభు ఈరోజు మనకిస్తున్న మాట, సెట్ రైట్ యువర్ హోమ్. ఇల్లు చక్కబెట్టుకో. మనందరి పక్షంగా సహోదరుడు శేషు ప్రార్థన చేస్తూ ఉండగా అందరం ఏకీభవించుదాం. అందరూ ఏకీభవించుదాం. ప్రార్థన తను చేసిన అందులో మనందరి ఏకీభావన అది చాలా అవసరం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. చావు అవసరం లేదు, దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకుంటే నువ్వు ఏకీభించకపోయినా ఏం కాదు. ప్రార్థన. రైట్. అన్నీ మీ ముందు ఉన్నాయి. తెలుపుము నా అంతము నాకు ఎట్లుండునో అని నీ హృదయానుసారుడు దావీదు తన మరణం గురించి తను తెలుసుకోవాలన్నట్లు ప్రభా, ఒక విశ్వాసి మా యొక్క తన అంతం ఎట్లా ఉండాలని ఇది తెలుసుకోవాలని మీ హృదయ కోరిక అయి ఉండగా మా ముందుకు తీసుకొచ్చిన ఈ లేఖన భాగాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పరలోకపు దృష్టితో మేము చూడడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. నీ వాక్యమే నిత్యము, పరిశుద్ధతలో, యథార్థతలో మమ్మల్ని ఇంకనూ నీ పరలోకపు విలువలు కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయవలసిందిగా, నీ వాక్యాన్ని బట్టి మేము మా ప్రవర్తన మేము చూసుకోవాల్సిందిగా ప్రభువా మాకు జ్ఞాన వివేకములు మాకు దయచేయండి.
మా హృదయంలో స్థిరమైన బుద్ధి పుట్టించేవాడు నీవే. ఇప్పటికే జీవితంలో సగ జీవితం మేము జీవించి ఉన్నామని మేము హృదయంలో గ్రహించి ఉన్నాం. ఆకాశం భూమి గతించిపోతుంది కానీ మీ మాటలు ఏమీ గతింపు గనుక ఇక మీదట కూడా బ్రతికున్న వారు, ఇంతకాలం జాగ్రత్తగా చూసుకున్న వారిని ఇంకనూ బలపరచమని, అలక్ష్యంగా గురి లేకుండా బ్రతుకుతున్న వారికి ఒక మెలకువ పుట్టించినందుకు వందనాలు చెల్లిస్తూ, జీవితం యొక్క విలువలలో పరలోక విలువలను కలిగి మేము కొనసాగడానికి సహాయం కృప చూపించమని, మమ్మల్ని మీ శ్రేష్టమైన మీ చేతులకి అప్పచెప్పుకుంటూ, మీరు ఒకవేళ ఆయన స్వరం విన్న మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దని చెప్పబడిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ, మమ్మల్ని అందరినీ మీ ప్రేమ హస్తాలకు అప్పచెప్పుకుంటూ, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ఆత్మల కాపరి అధ్యక్షుడు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు కృప, మనతో ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుని స్వరం సహవాసం సదా మనతో ఉండి, ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు నమ్మకంగా బ్రతుకుతూ ఇల్లు చక్కబెట్టుకొనుచు జీవించున్నట్లు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.